ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హనుమంత వాహనంపై సర్వ జగద్రక్షకుడి దివ్య వైభవ కటాక్షం. తిరుపతిలో శ్రీ కోదండరామునికి స్నపన తిరుమంజన కైంకర్యం. ఈ నెల 6వ తేదీ నుండి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కోదండరాముడి సన్నిధిలో కోయిలాల్వార్ తిరుమంజనం. చంద్రగిరిలో ఈ నెల 5వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీ కోదండరామస్వామి ఆలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం. కనకాంబరాలలో శ్రీ కనకదుర్గమ్మ అద్భుత దర్శనం. బెజవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవ వైభవం. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా భక్తిరస భరితంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. హనుమంత వాహనంపై జగదభిరాముడు దివ్యంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 6వ రోజున మంగళవారం ఉదయం స్వామివారికి హనుమంత వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, మణిమయ హారాలతో దేదీప్యమానంగా అలంకృతులైన శ్రీ కోదండరామస్వామివారు ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై వేంచేసి పూజలందుకున్నారు. అనంతరం భక్తుల జయ జయ శ్రీరామ నామస్మరణలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, కళా ప్రదర్శన నడుమ స్వామివారి హనుమంత వాహన సేవ తిరుపతి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. హరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. స్నానపీఠంపై శ్రీ సీతా లక్ష్మణ సహిత శ్రీరామచంద్రమూర్తిని కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్పం, కలశారాధన తదితర వైదిక క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం తులసి మాలలను సమర్పించి పవిత్ర కలశ జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజన సేవను పూర్తి చేశారు. బాహురాధన్యకృతః ఊరుతదస్య యద్వచః
వైశ్యః పద్భ్యాగో శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం శ్రేష్ఠోద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశశ్రోత్రాత్ తథా లోకాగం అకల్పయన్ కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో మంగళవారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏకశిలా నగరంగా వినితికెక్కిన ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా నేటి ఉదయం ఆలయ అధికారులు, అర్చకులు జాజి, జాపత్రి, కిచిలిగడ్డ, నాముకోపు, శ్రీగంధం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో, ఇతర దేవతామూర్తుల సన్నిధులలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం మంగళకరంగా నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలు, పరిసరాలు, స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించే పూజా సామగ్రిని నీటితో శుభ్రం చేశారు. ఇక ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ స్వామి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ కోయిల ఆళ్వార్ తిరుమంజనం గురించి తెలియజేశారు. ఓం శ్రీ కోదండరామస్వామినే నమః. ఒంటిమిట్ట ఏకశిలా నగరము శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజున స్వామివారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగినది. దానిలో భాగంగా ఉదయము 8 గంటల నుండి మధ్యాహ్నము 11 గంటల వరకు ఆలయంలో గర్భాలయము, ముఖమండపము, రంగమండపము, ద్వయస్తంభము, బలిపీఠము, ఆలయ ప్రాకారములు అంతా కలిపి సుగంధ ద్రవ్యములతో పసుపు, కుంకుమ, చందనము, పచ్చకర్పూరము, కర్పూరము మిగిలిన వంటి సుగంధ ద్రవ్యాలతో లేపనం జరిగింది. తదుపరి ఆలయ శుద్ధి జరిగినది. బ్రహ్మోత్సవాల భాగంగా ఈ రోజున అత్యంత వైభవపేతంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగినది. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం ఉదయం కోయిల ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ఎంతో చారిత్రక ప్రసిద్ధి చెందిన చంద్రగిరి శ్రీ కోదండరాముని సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరగనుంది. ఇందుకోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం
జాజి, కిచిలిగడ్డ, నాముకోపు, కుంకుమ పువ్వు, శ్రీచందనం, జాపత్రి, పచ్చ కర్పూరం వంటి పలు రకాల ఔషధీకృత సుగంధ ద్రవ్య లేపనంతో అర్చకులు, అధికారులు ముందుగా ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కోయల ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను నీటితో శుభ్రం చేశారు. ఆపై పూజా కైంకర్యాల కోసం ఉపయోగించే సామగ్రిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కనకాంబరాల అర్చనలో కనకదుర్గమ్మ తల్లి భక్తులను దివ్యంగా కటాక్షించారు. జగజ్జనని, ముగురమ్మల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ముందుగా అర్చకులు, అధికారులు గర్భాలయంలోని దుర్గమ్మ చెంత ఉంచి పూజలు నిర్వహించిన పుష్పాలను ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. ఈ సందర్భంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహా తేజో విరాజిత మంగళమూర్తిని ధగధగాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత పుష్పమాలలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తెచ్చారు. అర్చకులు అమ్మవారిని షోడశోపచార కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం అష్టోత్తరాలు, శత సహస్రనామాలతో దేవిని స్తుతిస్తూ మరువం, గులాబీలతో కలగలిపి ఎర్రని కనకాంబరాలతో పుష్పాభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. కొడంగల్ శ్రీ వెంకటేశ్వరుడు శ్రీరామచంద్రమూర్తి అలంకరణలో ప్రియభక్తుడైన హనుమంతుని అధిరోహించి అభయ ప్రదానం చేశారు. వికారాబాద్ జిల్లాలో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారిని బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో శ్రీరామచంద్రమూర్తిగా అలంకరించారు. ఆపై ఆలయ అనువంశిక ధర్మకర్తలు, నందారం వంశీయులు స్వామివారికి పూజలు చేసి హారతులు సమర్పించారు. అనంతరం స్వామివారిని హనుమంత వాహనంపై ఆసీనులను గావించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై వేంచేసిన తిరుమల శ్రీ వెంకటేశ్వరుని ఆలయం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఆగమ శాస్త్రానుసారం నిత్య పూజలతో శ్రీ వెంకటేశ్వరుని దివ్య ప్రాంగణం భక్తులతో కళకళలాడుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామివారి నిత్య కళ్యాణం భక్తజన భాగ్యంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో ప్రత్యేక సింహాసనంపై ఆశీర్వాదం గావించిన అర్చకులు వైదిక క్రతువులతో సేవించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా స్వామివారికి నిత్య కళ్యాణోత్సవాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఏటా ఉగాది అనంతరం చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామివారికి సింధూర పూజలు జరిపారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం జరిపారు. అనంతరం వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని జ్ఞానప్రదాత శ్రీ హయగ్రీవ స్వామివారి అలంకరణలో దివ్యంగా ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చైత్రమాస పూజలతో సందడిగా దర్శనమిస్తోంది. ఈ సందర్భంగా స్వామివారికి అర్చకులు సంకల్పపూర్వకంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చక్కని అలంకరణలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువు తెచ్చి అష్టోత్తరాలతో అర్చించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నంలోని శ్రీరామలింగేశ్వర స్వామివారి ఆలయంలో చైత్రమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధన ఇత్యాది కైంకర్యాలను మంగళకరంగా పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పాలు, పెరుగు, పంచామృతాలతో అభిషేకాలను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి దివ్యాలంకరణలో విశేష ఆరాధనలు జరుగుతున్నాయి. చైత్రమాసం సందర్భంగా స్వామివారికి నిత్య పూజలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. ఆపై స్వామివారి పద్మపాద పీఠం మొదలు నఖశిఖ పర్యంతం యాలకులు, సుగంధ ద్రవ్యాలతో సుందరంగా నయన మనోహరంగా అత్యంత సంప్రదాయ అలంకరణలతో దివ్యంగా కొలువుదేర్చి విశేష ఆరాధనలతో సేవించారు. భక్తులు స్వామివారిని అలంకార శోభితంగా దర్శించుకొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి సమీపంలోని గంటా ఊరులో కొలువైన శ్రీ నాగాలమ్మ తల్లికి విశేష ఆరాధనలు జరిగాయి. చైత్ర మాసోత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో మహార్చనలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ జరిపారు. అనంతరం గ్రామ వీధుల్లో చల్లని తల్లి శ్రీ నాగాలమ్మ తల్లి ఊరేగింపు ఆనందకరంగా సాగింది. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधियाश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కేలపట్ల శ్రీ కోనేటి రాయస్వామి వారి దేవాలయంలో గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచుపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కీలపట్ల పురవీధులలో ఊరేగించారు. భక్తులు కోనేటి రాయుడికి కర్పూర హారతులతో నీరాజనాలు సమర్పించారు.
ఖమ్మంలోని శృంగేరి శారదాపీఠం ఆలయంలో ఏప్రిల్ 6వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో సీతాపతిని పెండ్లి కుమారుడిగా చేసే క్రతువును సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువదీర్చారు. పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకం నిర్వహించారు. ఆపై శ్రీరామచంద్రమూర్తిని పెండ్లి కుమారుడిని చేసి మహామంగళహారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులోని ప్రసిద్ధ శ్రీ అళఘనాథ స్వామివారి ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పల్లకీ ఉత్సవం, కుంకుమ పూజలను వేడుకగా నిర్వహించారు. ఉగాది వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ లక్ష్మీ అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో వేడుకగా ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో అమ్మవారికి ఊంజల్ సేవ జరిపారు. ఆపై వేదికపై అమ్మవారిని వేంచేపు చేసి భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా గూడూరులో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో గ్రామోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అర్చకులు బంగారు చీరను ధరింపచేసి పలు రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించి పూజలు చేశారు. ఆపై బంగారు రత్నాభరణాలు, గజపుష్పమాలలతో సుందరంగా అలంకరించిన మహాలక్ష్మి అమ్మవారి ఉత్సవమూర్తిని పుష్ప ప్రభపై కొలువుదీర్చారు. బాణసంచా వెలుగులు, భక్తుల కోలాహలం నడుమ అమ్మవారి గ్రామోత్సవం సంబరంగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ప్రాంగణంలో పుష్పశోభితంగా తీర్చిదిద్దిన చక్కటి వేదికపై సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామివారిని వేంచేపు చేసి అర్చకులు విశేష అర్చనలు జరిపారు. ఆపై పండితులు పంచాంగ శ్రవణం జరిపి రామబంటుకు హారతులు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం సీతారామపురం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. వందలాది మంది భక్తుల జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవ వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన వేదికపై శ్రీ లక్ష్మీ నృసింహుని ఉత్సవమూర్తులను వధూవరులుగా అలంకరించి కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నృసింహుని కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. భక్తులు తన్మయత్వంతో స్వామివారి కళ్యాణాన్ని గాంచి తరించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. అనంతపురం నగరం రెవెన్యూ కాలనీలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు తొలుత రామబంటు బృహత్మూర్తికి పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై వర్ణశోభిత పుష్పమాలలతో పంచముఖ ఆంజనేయుడికి అలంకరణలు చేసి నివేదన హారతులు అందజేశారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 73,007 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,440 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.